నిజంగా ఈ రాష్ట్రంలో ఆడవాళ్ళకి రక్షణ లేకుండా పోతుంది. 14 ఏళ్ల 8వ తరగతి చదువుతున్న బిడ్డని అనంతపురం జిల్లాలో, అంటే మనం ఆ జిల్లా పేరు మాత్రం చెప్పి ఊరి పేరు గ్రామం చెప్పట్లేదు, అటువంటి పిల్లని 14 మంది రేప్ చేసి 8వ తరగతి పిల్లని దాడి చేసి విచక్షణారహితంగా కొన్ని 6 నెలల నుంచి అమ్మాయిని శారీరకంగా మానసికంగా హింసిస్తుంటే ఎటువంటి చర్యలు తీసుకున్నారో కూడా ఇంతవరకు ఈ హోమ్ మినిస్టర్ చెప్పలేదు. అలాగే గత సంవత్సర కాలంలో ఆడవాళ్ళ మీద రేప్ కేసులే కానీ మరి దాడులే కానీ విపరీతంగా పెరిగిపోతున్నా కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో ఆడవాళ్ళ రక్షణ కల్పించడంలో ఈ కూటమి ప్రభుత్వం విఫలమైంది. అది కప్పిపుచ్చుకోవడం కోసం ఈరోజు మరి ఏదైతే అనని మాటలు వక్రీకరించి, అంటే ఒక ప్రతిపక్షం ఉన్నా అధికార పక్షం ఉన్నా స్వేచ్ఛగా మాట్లాడే హక్కును హరించే విధంగా నిన్నటి నుంచి ఈ రోజు వరకు చూస్తుంటే కొమ్మినేని గారి అరెస్ట్ని కూడా నిజంగా ఒక పాత్రికేయుడు అరెస్ట్ని ఎంత రాష్ట్రంలో భయభ్రాంతుల సిచ్యువేషన్ క్రియేట్ చేస్తున్నారు. అంటే స్వేచ్ఛగా మాట్లాడే అధికారాన్ని కూడా ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కోల్పోతున్నారు. మా మీద దాడులు జరుగుతున్నాయని చెప్పుకోవటం కూడా బాధితులు భయపడే విధంగా మరి ఈరోజు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుంది. దీన్ని పూర్తిగా మేము ఖండిస్తున్నాం కూడా. బాధితులు వచ్చి తమ బాధను చెప్పుకోలేని స్వేచ్ఛ హరిస్తున్నారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీని కేంద్రం ఒకసారి గమనించాలి. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎందుకు ఆడవాళ్ళు రోడ్డు మీదకి వచ్చారు, ఎన్ని మరి దాడులు జరిగినాయి, ఎన్ని రేప్ కేసులు రిజిస్టర్ అయినాయి, ఎంతమంది మహిళలు విచక్షణారహితంగా మరి కొట్టారు అన్న విషయం మీద ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ ఎమర్జెన్సీ అలర్ట్ని కేంద్ర ప్రభుత్వం ఒకసారి గమనించాలి. అధికార పక్షం ప్రతిపక్షం అని కాకుండా మరి ఏది ఏమైనా సరే ఆడవాళ్ళ మీద జరుగుతున్న దాడిని ముక్కంటితో అందరూ ఖండించాలని కోరుకుంటున్నాం. మహిళల భద్రత జీరో. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు మరి ఆమె ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమ్మ అనే పదాన్ని ఎంత వక్రీకరించారో అటువంటి హోమ్ మినిస్టర్ గారు ఇప్పుడు హోమ్ మినిస్టర్ అయిన తర్వాత మరి లా అండ్ ఆర్డర్ ఎలా ఉందంటే సామాన్య ప్రజలకు అందుబాటు లేకుండా అయిపోతుంది. స్టేషన్స్కి వెళ్ళాలంటే భయం వేస్తుంది. మరి ఏదైనా కంప్లైంట్ మరి బాధితులు వచ్చి మరి 3వ తారీఖున మరి వెళ్ళి మా పిల్ల అదృశ్యమైందని చెప్తే పట్టించుకొని లా అండ్ ఆర్డర్ అదే పొలంలో తగలబడిపోయి ఆ బిడ్డ ఉంది. లా అండ్ ఆర్డర్ ముందుగా స్పందించుంటే 3వ తారీఖు ఇచ్చిన కంప్లైంట్కి మరి లా అండ్ ఆర్డర్ మరి పోలీస్ వారు స్పందించుంటే ఆ అమ్మాయి అలా సజీవ దహనం అయ్యేది కాదు. మరి లా అండ్ ఆర్డర్ గత సంవత్సరం కాలం నుంచి విఫలమైందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.